క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందామని. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో మీరు నడిపించండి, మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరేంటంటే, నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు అవసరమైనది ఒక్కటే. నూతన సంవత్సరంలోనికి వెళ్లే ముందు అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్కటే ఏమిటి అనే నిత్యం ప్రార్థన చేసేవారికి, నిత్యం వాక్యం చదివేవారికి, నిత్యం ప్రవర్తన కాపాడుకునే వారికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారికి, వారికి తెలిసే ఒకే ఒక్క విషయం, అవసరమైనది ఒక్కటే. ఏంటి అని అంటే అది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం ఒక క్రైస్తవురాలికైనా లేకపోతే క్రీస్తుని నమ్ముకున్న వారికి, వారి దగ్గర ఉండవలసినది, వారికి కావలసినది ఏమిటి అని అంటే బైబులు. అవసరమైనది ఒకటే, ఆ బైబుల్లో ఉన్న వాక్యం. ఆ వాక్యమే దేవుడు. ఇప్పుడు ఇక్కడ సందర్భంలో చూస్తే మార్తా, మరియా. మార్తా ఏం చేసింది? మార్తా అనేకమైన పనులను గురించి విచారం కలిగి ఉంది. మరియ అయితే ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని చెబుతున్నారు. వాక్యము హృదయంలో ఉంటే ఆ వాక్యాన్ని ఎవరూ తీసేయలేరు. వాక్యమే దేవుడు. దేవుడు నీలో ఉంటే నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఏవి వచ్చినా కానీ నువ్వు దేవునికి దూరం అవ్వవు. ఎందుకనంటే నీలో ఉన్నది దేవుడు, పరిశుద్ధుడు. ఆయనను నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తే ఎలాంటి సందర్భాల్లో కూడా నువ్వు ఆయన్ని వదిలిపెట్టవు. నువ్వు ఎప్పుడూ కూడా దేవుణ్ణి వదిలిపెట్టవు. వాక్యాన్ని నువ్వు ఎప్పుడూ వదిలిపెట్టవు. బైబుల్ చదవటం ఎప్పుడూ మానవు నువ్వు. ఎందుకనంటే ఇది దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం పరిశుద్ధ గ్రంథాన్ని మనకు రాపించి ఇచ్చారు. ప్రేమ లేక ఈ గ్రంథాన్ని అసలు వదిలిపెట్టవు. ఏదో క్షణంలో, ఏదో సమయంలో నీవు ఏదో పనుల్లో ఉన్నా కానీ ఆ తర్వాత నువ్వు వాక్యం చదువుతావు. అసలు దీన్ని ఒక రోజు మొత్తంలో నువ్వు ముట్టుకోకుండా ఉండలేవు, చదవకుండా ఉండలేవు. ఎందుకనంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనుక ఈ వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టలేవు. మరియా ఏం చేసింది? ప్రభువును పిలిచింది వాళ్ళ ఇంటికి. ఆయన కూర్చున్న తర్వాత ఆయన పాదాల చెంత కూర్చొని వాక్యం వింటుంది. నీవు క్రీస్తుని నువ్వు అంగీకరిస్తే ఆయన వాక్యాన్ని నువ్వు వదిలిపెట్టవు. ఒక సేవకుడు చెబుతున్నా, లేకపోతే నువ్వు ఎక్కడన్నా వాక్యం వస్తున్నా నువ్వు శ్రద్ధగా ఆలోచిస్తూ శ్రద్ధగా వింటావు. ప్రభువు మాట అది. నువ్వు మర్చిపోలేవు, నువ్వు దూరంగా వెళ్ళిపోలేవు. నువ్వు దేవుని నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోలేవు. నీ భర్త నిన్ను అవమానపరిచినా, నిందించినా, లేకపోతే నీతో మాట్లాడకపోయినా నువ్వు దేవునికి దూరం అవ్వు. నీ భార్య నిన్ను తిట్టినా, లేకపోతే ఒకవేళ కోపగించుకున్నా దేవునికి నువ్వు దూరం అయిపోవు. ఎందుకనంటే దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు గనుక, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు గనుక నువ్వు దేవునికి దూరం అయ్యే ఉండలేవు అసలు.
కుటుంబంలో ఎటువంటి సమస్య అయినా కానీ, నీ పనుల విషయాల్లో కానీ, సమస్యల్లో నువ్వు ఉన్నా కానీ వాక్యాన్ని నువ్వు మర్చిపోలేవు. ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు. ఉత్తమమైనది ఆమె ఎన్నుకున్నదే, అది ఆమె యొద్ద నుంచి తీసేయబడదిక. అర్థమవుతుందండి? అసలు చూడండి ఏ విధంగా ఆమె ఎన్నుకున్నదో. అసలు చూడండి, ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఆమె ఏం చేస్తుందంటే పైనుంచి చదువుకుంటూ వస్తే ఆమెకు మరియాను సహోదరి ఉండెను. 39లో ఏమే యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. చూసారండి, బోధ వింటుంది అని అంటే ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని అంటే ఏంటది ఆ విషయం? వాక్యాన్ని అండి, బైబుల్ను, దేవుణ్ణి. అది ఆమె యొద్ద నుంచి తీసేయబడదు. లూకాసు వార్త 10వ అధ్యాయం ఇప్పుడు చదవబడింది. ఇదంతా కూడా ఎక్కడి నుంచి అంటే 38 నుంచి 42 వరకు ఈ సందర్భం అంతా కూడా మనకు కనబడుతుంది. అందుకని గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలోనికి నువ్వు వెళుతున్నావు కాబట్టి ఈ నూతన సంవత్సరంలోనైనా నువ్వు గ్రంథాన్ని పట్టుకో, విడిచిపెట్టొద్దు, దేవుడిని నువ్వు విడిచిపెట్టొద్దు. ఇప్పటి వరకు నువ్వు అనేక పనుల విషయాల్లోని నీకు ఎన్నెన్నో ఆటంకాలు వచ్చినా కానీ నీకు కుదరకపోలేదే. నీకు చదవడానికి కానీ, వాక్యం వినడానికి కానీ నీకు కొంచెం లేట్ అయిందేమో. ఇప్పటి నుంచి అయినా నువ్వు ఆసక్తి కలిగి దేవుని పట్ల విశ్వాసం ఉంచి నువ్వు నిత్యం కూడా ఈ వాక్యాన్ని నువ్వు చదువు, ధ్యానించు, పరిశోధించు. నీకు, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది. ఎందుకనంటే నీలో దేవుడు ఉంటాడు, తర్వాత నీ గృహంలో ఉంటారు. ఆయన వచ్చినప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నా. అందరికీ వందనాలు.